వెల్కమ్ టు నేటి ధరణి. పిఠాపురంలో రైతులు ఉమర్ అలీషా ఆశ్రమం వద్ద ఆందోళన. నేటి ధరణి న్యూస్ పిఠాపురం. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పరిధి 16వ వార్డులో గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా జ్ఞానపీఠం ఆనుకొని ఉన్న రైతుల పుంత రోడ్డు మార్గం కబ్జాకు గురవుతుందని పిఠాపురానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం గోసెర రోడ్డు సమీపంలో ఉన్న లంకవారి దుడ్డులో పండించిన పంటను రైతులు మార్కెట్కు తరలించాలంటే పిఠాపురం ఉమర్ అలీషా ఆశ్రమం వద్ద నుండి రైతుల పుంత మార్గం నుండి ధాన్యాన్ని తరలించాలి. ఇప్పటికే 20 అడుగుల పుంత రోడ్డు మార్గం ఉమర్ అలీషా ఆశ్రమం నిర్వాహకులు కబ్జా చేశారని, 1500 ఎకరాల భూమిలో రైతులు పండించిన వరి పంట ఇంటికి చేరాలంటే ట్రాక్టర్లు, లారీలు లాంటి వాహనాల ద్వారా ఈ పుంత మార్గంలో రావాలంటే పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సోమవారం ఉదయం మీడియా ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, పిఠాపురం శాసనసభ్యుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులకు న్యాయం చేయాలని, ఉమర్ అలీషా ఆశ్రమం కబ్జాలో ఉన్న గ్రామకంఠం భూమిని తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఇక్కడ ఇంచుమించు ఒక 1500 ఎకరాల ఆయకట్టు, ఒక 1500 ఎకరాల ఆయకట్టులో రైతులందరికీ కూడా గత 3 తరాలు అంటే మా తాతల దగ్గర నుంచి మాకు అందరికీ కూడా ఇదే దారి. మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి తిరిగేటప్పటి నుంచి కూడా ఇదే దారి. ఇది అలా 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 కుదించుకుపోయి ఆఖరికి పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఎవరో మన ముద్రగడ పద్మనాభం గారి దగ్గర ఉన్నటువంటి మనుషులు అప్పట్లో వీళ్ళందరూ కూడా వచ్చి గురువు గారితో మాట్లాడి ఇది రైతులకి దారిది అని చెప్పనేసని వాళ్ళందరూ కూడా 20 అడుగులకి దారి ఏర్పాటు చేసి పెట్టారు. ఈ 20 అడుగుల దారి రెవెన్యూ రికార్డులో గవర్నమెంట్ పరంగా ఉన్న ల్యాండ్ తప్పితే ఇది ఆయన సొంత ఆస్తి కాదు, ఆయన ఉమర్ అలీషా గారి సొంత ఆస్తి కాదు. ఆల్రెడీ గ్రామకంఠంలో ఉన్నటువంటి భూమి రైతులు అడిగారు. ఆయన ప్రైవేట్ ఆస్తి మాత్రం కాదు. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ వారి ఆక్రమణలో మొత్తం అంతా కూడా పీఠం ఆక్రమణ అంతా కూడా గతం నుంచి వాళ్ళు ఎదరకెళ్తున్నారు. అయితే మాకు అవసరం లేదు. అది కేవలం రైతులకి 20 అడుగుల దారి మాత్రమే మేము అడిగాం. అదే దారి మాకు ఏర్పాటు చేసి పెట్టారు. అదే పద్ధతిలో వాళ్ళు కూడా ఇక్కడ గోడలు కట్టుకున్న తర్వాత ఈ ఇటుకలేసి ఇక్కడి నుంచి ఇలా గోడ గడేస్తే రైతుల పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. ఇలా గోడ గడేస్తే అది రైతుల పరిస్థితి ఏంటి? పీఠానికి అంత అవసరమా? ఎంతో మంచి పేరు ఉన్నటువంటి ఉమర్ అలీషా ఇవాళ ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకునే భాగంగా మా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఎందుకు పెడుతున్నారు? ఇది ఎందుకు బెదిరిస్తున్నారు అంటే 2-3 మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు పెడేస్తే ఈ దారి వదిలిపెడేస్తారని అనుకుంటున్నారా మీరు? అది చాలా తప్పు. కొన్ని తరాలకి ఇవాళ మనం ఈ దారి ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు అవసరమైతే ఉదారతతో ఇంకో 5 గజాలు ఎక్కువ ఇస్తానని చెప్పిన ఎదురుగా రావాల్సినటువంటి ఉమర్ అలీషా పీఠం ఇవాళ ఈ 2 అడుగుల దాని గురించి మా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టారంటే ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను. ఇది ఎందుకంటే కేవలం ఇది ఎందుకు చేస్తున్నారో పీఠానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కొంతమంది ఇక్కడ వాళ్ళు చేసేటువంటి పనిగా మేము భావిస్తున్నాం. ఈ వేళకి ఉమర్ అలీషా గారి మీద మాకు అపారమైనటువంటి గౌరవం. ఆయన చేసేటువంటి సేవలు ఇక్కడ ఎందుకు చేయడం లేదని నేను అడుగుతున్నాను. ఈ రైతుల పట్ల ఎందుకు మీకు ఇంత కక్ష? రైతులకి న్యాయం, రైతు కూలీలకి న్యాయం, రథాలపేటలో ఉన్నటువంటి హరిజన సోదరులకి న్యాయం, రథాలపేటలో ఉన్న హరిజన సోదరులకి న్యాయం, క్రైస్తవ సమాధులకు వెళ్ళేటువంటి దారిని అభివృద్ధి చేయాలి. క్రైస్తవ సమాధుల దగ్గరికి వెళ్ళే దారిని రైతులకి రైతు కూలీలకి
పిఠాపురం పట్టణానికి ఉమరాలి షా గారి దుశ్చర్యలు 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 రైతులకు న్యాయం రైతులకు న్యాయం రైతులకు న్యాయం. సరే వాయిస్ లో రోజులైంది. 3 రోజుల తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ముగ్గురు మీద. ఎవరెవరి మీద వచ్చారండి పేర్లు చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. మరి వెనపడిన సూర్యనారాయణ సార్ ఇక్కడ గోరస రోడ్డు దగ్గర మొత్తం పత్రికా విలేకరులు రైతులు అందరితో ఇక్కడ ఉన్నాం సార్. ఇక్కడ రాగలరా? సర్కిల్ ఆఫీస్కి రమ్మన్నారు సార్. అంటే నిన్న రాత్రి మేము అందరం ఫోన్ చేస్తే సీఏ గారు లేరని చెప్పారు సార్. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఉన్నారా సార్? అయితే 10 నిమిషాల్లో పావు గంటలో అక్కడ ఉంటాం సార్. ఓకే అండి. ఓకే రమ్మన్నారు. అదే అలా కాదు, వాళ్ళ కంప్లైంట్ ఇష్యూ జరిగి 3 రోజులు అయింది సార్. 4వ రోజు నిన్న ఇచ్చారండి కంప్లైంట్. ఎవరెవరి మీద వచ్చారు పేర్లు? యనమల సూర్యనారాయణ, దండా శ్రీను, కుబిరెడ్డి రాజు, కొప్పిరెడ్డి శ్రీను. ముగ్గురు మీద ఇచ్చారండి కంప్లైంట్. ముగ్గురు మీద ఇచ్చారండి కంప్లైంట్. అంటే రైతులు ఎంతమంది ఉంటారండి మీ దగ్గర ఒక 100-150 పైన ఉంటారండి రైతులు. ఈ దొడ్లో? దొడ్లో ఒక 100 మంది రైతులు ఉంటారు. లంకవారి దొడ్లో? లంకవారి దొడ్డి అండి ఇది. అదండి లంక దొడ్డి. గతంలో ఉమరాలిషా గారు తమ్ముడు ఆలిషా గారి ఆధ్వర్యంలో మాకు సెటిల్మెంట్ 20 ఏళ్ళు వదిలేయడానికి మాకు రైతులకు దారి కింద వదిలేశారు. అది ఇంకా ఒక ఆనందరీజ్ అదే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదా, గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా 5 ఫీట్స్ లోపల ఉందండి. ఇంకా ఇప్పుడు గ్రామ కంఠం భూమి అంటున్నారు. ఇది గ్రామ ఎన్ని లింకులు అండి ఇది? కొంత కావాలంటే పేపర్ ఇస్తానండి, నాకు అంత ఐడియా లేదు, నేను రైతుని కదండి. అదండి ఆ ఇన్ని లింకులు వేయడం చూడండి. మా దగ్గర ఖచ్చితంగా ఈ వాళ్ళ లెక్క 20 సెంట్లు సార్. 20 సెంట్లు అంటే 45 సెంట్లు ఉంది సార్. 40 గజాలు ఇంచుమించు వస్తుంది. 28 సెంట్లు ఉందండి. 48 సెంట్లు అండి. ఇలాగా ఎక్కడికి మన కనెక్టివిటీ రోడ్డుకి ఆశ్రమం పొడుగునే 48 సెంట్లు ఉందండి. ఆశ్రమం పొడవు? ఆశ్రమం పొడుగునే 10 అడుగులు లోపల 12 అడుగులు లోపల ఉంటుందండి. ఆక్యుపేషన్ అండి. అన్ని రికార్డు ఉంది, రికార్డు అంతా చూపిస్తాం సార్. ప్లాన్ ఉంది మా దగ్గర, అన్ని ఉన్నాయి. అది దాంట్లో ఎలా ఆయన స్వచ్ఛందంగా వదిలేసారని చెప్పి రాశారు. స్వచ్ఛందంగా వదిలేసారని రాశారండి. ఒక నిమిషం ఆఫ్ చేసి అసలు